కానీ మేము ఈ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలో మహిళలకి బాసటగా నిలవాలి అని వాళ్ళ ఊహకు అందని విధంగా కేటాయింపులు చేసినందుకు వాళ్ళకు అనుమానాలు వస్తున్నాయని అడుగుతున్న అధ్యక్ష. లేకపోతే అసలు సంక్షేమ రంగానికే వాళ్ళు ఊహించిన దానికన్నా మేము ఎక్కువ కేటాయింపులు చేశామో అని వాళ్ళకి ఏమైనా బాధ వస్తుందా అధ్యక్ష? ఇవేవి మాట్లాడకుండా, ఇవేవి కళ్ళ ముందు కనపడకుండా ఒకటో రెండో ఏవైనా కేటాయింపులు పెరిగినవో తగ్గినవో ఉంటే వాటినే తీసుకుని చిలవలు పొలవలుగా వర్ణించేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు వీళ్ళు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం అనేటువంటి పదాన్ని పదే 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 మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఆ బాధని ఇవాళ అనునిత్యం అనుభవిస్తున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విధ్వంసాన్ని చూసినా కూడా ఎక్కడా మేము నిరాశ పడలేదు అధ్యక్ష. వ్యక్తిగా నేను నిరాశ పడినా పక్కనున్నటువంటి నాయకుడిని చూసి మాకు ఒక బలమైనటువంటి నమ్మకం, ఒక స్ఫూర్తి వస్తుంది అధ్యక్ష. నేను చాలా సభల్లో చెప్పాను అధ్యక్ష. బ్లాక్ 2 అంటే ఫైనాన్స్ వింగ్లో కూర్చుంటే ఆ సంఖ్యలు అంకెలు చూసిన తర్వాత రాత్రి 10 గంటలకు ఒక డిప్రెషన్ వస్తుంది అధ్యక్ష. ఎట్లా దీంట్లో నుంచి బయటకు పడాలి? ఒకవైపు పెరిగిపోయినటువంటి అప్పులు, మరోవైపు పెరిగినటువంటి కమిట్మెంట్లు, చెల్లించాల్సినటువంటి బకాయిలు, మరోవైపు శాసనసభ్యుల నుంచి వస్తున్నటువంటి ప్రాంతీయంగా మాకు కావాల్సినటువంటి అభివృద్ధి పనుల కోసం వస్తున్నటువంటి ఒత్తిళ్లు, ఇవన్నింటినీ చూసి ఏ రకంగా వీటిని అధిగమించాలి అనేటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులకు వస్తే ఎప్పుడైతే బ్లాక్ 1లోకి అడుగు పెడతామో అధ్యక్ష ఒక స్ఫూర్తి వస్తుంది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టగలము అనేటువంటి నమ్మకం వస్తుంది అధ్యక్ష. అది ఇవాళ మా నాయకుడు మాకు ఇచ్చేటువంటి పెట్టుబడి అధ్యక్ష. అదే మాకు ఆయన ఇస్తున్నటువంటి స్ఫూర్తి అధ్యక్ష. ఇవాళ మా చేతిలో మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష. నేనేమి పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తను కాదు అధ్యక్ష. నేను ఒక సామాన్యుడిని. జనం కష్టాల మధ్య, జనం కన్నీళ్ల మధ్య పెరిగినటువంటి వాడిని అధ్యక్ష. ఆ కష్టాలను, కన్నీళ్లను ఎంత మేరకు తగ్గించగలము అనేటువంటి ఆలోచనతో, తపనతో, ఆరాటంతో పెరిగినటువంటి వ్యక్తులం అధ్యక్ష. మాకు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులు, ఆ పైన ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు, లేక బ్యాంకింగ్ వాళ్ళు ప్రతినిత్యం కూడా మేము సంప్రదిస్తున్నాం అధ్యక్ష. ఏ రకమైనటువంటి మార్పులు చేయాలి, ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ఎట్లా ముందుకు తీసుకుపోవాలని. ముఖ్యమంత్రి గారు ఎన్ని శాఖలు ఉన్నా కూడా మా శాఖని వారానికి ఒక్కసారో 10 రోజులకు ఒక్కసారో మాకు రివ్యూ తీసుకుంటున్నారు అధ్యక్ష. ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తున్నారు అధ్యక్ష. రాత్రి 10 అయినా కూడా ఫైనాన్స్, రెవెన్యూ చూసిన తర్వాతనే వారు ఇంటికి వెళ్తున్నారు అధ్యక్ష. అది మేము పడుతున్నటువంటి ఆరాటం, మా నాయకుడు మాకు ఇస్తున్నటువంటి మార్గదర్శకం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాలి అధ్యక్ష. ఏదో అద్భుతాలు జరిగిపోతున్నాయి ఇక్కడ. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉంది అధ్యక్ష. ఆయన వస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది పరుగులు పెడుతుంది అని. కానీ ఇవాళ మా కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి, మా చేతులను తాళ్లతో కట్టేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ పరిస్థితుల్లో మేము రాష్ట్రాన్ని నడుపుతున్నాం అనేటువంటిది ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మా చేతిలో మంత్రదండం లేదధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నాం, మేము 10 మందిని, 10 ఆలోచనల్ని తీసుకుని ఎట్లా ముందుకు పోవాలి అనేటువంటి దాని మీద చెప్తా ఉన్నాం అధ్యక్ష. దాన్ని మేము గుర్తు చేస్తే వాళ్ళు ఒకటే చెప్తారు, పదే పదే మీరు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారని. ఎస్, మేము బాధతో మాట్లాడుతున్నాం అధ్యక్ష, బాధ్యతతో మాట్లాడుతున్నాం అధ్యక్ష. సిగరెట్ తాగొద్దు అని చెప్తారు అధ్యక్ష పెద్దలు. కొంతమంది విని మానేస్తారు అధ్యక్ష. కొంతమంది 10 సార్లు చెప్తే సిగరెట్ తాగొద్దురా నాయనా, నీ ఆరోగ్యం పాడవుతుంది అని అంటే కొంతమంది మానేస్తారు అధ్యక్ష. కానీ అప్పటికి మానని వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఏం చేశాయి అధ్యక్ష? సిగరెట్ ప్యాక్ మీద క్యాన్సర్ బొమ్మలు వేస్తారు అధ్యక్ష, భయంకరమైన క్యాన్సర్ బొమ్మలు. అది సిగరెట్ కంపెనీల మీద కోపంతో కాదు అధ్యక్ష, ప్రజల మీద ప్రేమతోటి, ప్రజల మీద బాధ్యతతోటి సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అనేటువంటిది వేస్తారు అధ్యక్ష. అట్లానే మేము కూడా చెప్తున్నాం అధ్యక్ష, వైసీపీ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మనం గుర్తించాలి అనేటువంటిది పదే పదే మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇచ్చే స్టాట్యూటరీ వార్నింగ్ అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రజల జీవితాలతోటి చెలగాటమాడి, రాష్ట్ర ఆర్థిక వనరులతోటి విధ్వంసం సాగించి, పరిపాలన వ్యవస్థను మొత్తం స్తంభింపజేసి, రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు కేంద్రంగానే సాగిపోయినటువంటి ఈ పాలన ఈ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మేము పదే పదే చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఇట్స్ లైక్ ఏ స్టాట్యూటరీ వార్నింగ్ ఆన్ సిగరెట్ అండ్ లిక్కర్ అధ్యక్ష. దానికి ఎందుకు అధ్యక్ష వీళ్ళు భుజాలు తడుముకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ప్రజలకు ఏం జరిగింది డ్యామేజ్ అనేటువంటిది తెలియాల్సినటువంటి బాధ్యత లేదా అధ్యక్ష?
వాళ్ళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అందుకే చెప్తున్నాం, ఈ సమాజానికి రాష్ట్రానికి వైసీపీ అనేటువంటిది హానికరం కాబట్టే మళ్ళీ 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 ఆ అంశాలని గుర్తు చేస్తూ ఉన్నాం. సిగరెట్ తాగొద్దు అని పెద్దలు ఎట్లా చెప్తారో మేము కూడా అదే రకంగా 10 సార్లు చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష,